ఈరోజు నేను మా బాబుని మీకు పరిచయం చేస్తున్నాను. ఇతని పేరు విపాసన్. ఇతనికి 9 years ఏజ్. ఇతను ఏంటంటే ఆర్టిస్టిక్ కిడ్. సో ఆర్టిజం ఉంది. అతనికి ఛాలెంజెస్ ఉన్నాయి, మాట్లాడే విషయంలో కానీ, చదివే విషయంలో కానీ, గుర్తించడం విషయంలో కానీ, ఆబ్జెక్ట్స్ని. హాయ్ చెప్పు, హాయ్ అని చెప్పు. నచ్చిందా? ఓకే ఓకే. విపాసన్ అమ్మ, అమ్మాను, అమ్మాను విపాసన్ అమ్మ. మంచి కూర్చో, మంచి కూర్చో, చూడు. అమ్మ అను, అమ్మాను, అమ్మ. సో మాట్లాడము కష్టం వాడికి. సో మాటలు దాని గురించి మేము చాలా ప్రయత్నిస్తున్నాము. స్పెషల్ స్కూల్కి వెళ్తున్నాడు. సో ఇంకా హాయ్ చెప్పురా, హాయ్ చెప్పు విపాసన్. హాయ్ అనుకో, హాయ్ అను, హాయ్ అను, హాయ్ అను. ఓకే. నీ ఐస్ చూపెట్టురా, ఐస్ చూపెట్టు, ఐస్ ఐస్ చూపెట్టు, ఐస్ చూపెట్టినవి, ఐస్ ఐస్ చూపెట్టు. ఇక్కడ ఐస్. నోస్ చూపెట్టురా, నీ నోస్ చూపెట్టు, నోస్ నోస్. అమ్మాను, అమ్మ, అమ్మ, అమ్మ. చూడు, అమ్మ, అమ్మ అనరా, అమ్మాను, అమ్మ, అమ్మాను, అమ్మాను. హాయ్ చెప్పు, హాయ్ అని చెప్పు అందరికి. హాయ్ అని చెప్పురా, హాయ్ అని చెప్పు. ఈ రోజు నుండి మేము వరుసగా 108 రోజులు వాడితోటి చాలా యాక్టివిటీస్ చేపిస్తాము. వాడికి ప్రెషర్ అవ్వకుండా, అలాగే వాడు బాగా నేర్చుకునేటట్టుగా. ఎందుకంటే వాడు కూడా చాలా పెద్దోడు అవుతున్నాడు కాబట్టి ప్రతి సెకండ్ మ్యాటర్స్ మాకు. దాని గురించి వర్కౌట్ అయితే చేస్తున్నాము బాగానే. సో 108వ రోజు వాడి బర్త్డే, March 20th. సో ఈరోజు ఫస్ట్ డే. సో మేము ఒక సిస్టమ్ క్రియేట్ చేసాము, ఆ సిస్టమ్ని ఫాలో అవుతాము. దాంట్లో ఏంటిదంటే మొత్తం 5 గంటలు వానితో స్పెండ్ చేస్తాము రోజులో. ఒక 1 hour స్పీకింగ్, మాట్లాడే విషయంలో బాగా ప్రాక్టీస్ చేపిస్తాము. ఇంకొక 1 hour స్టడీ మీద, ఇంకొక 1 hour యాక్టివిటీస్, రికగ్నైజేషన్, కమ్యూనికేషన్ చేపించడం, అంటే వస్తువులను గుర్తించడానికి సంబంధించింది. ఇంకొక 1 hour స్పోర్ట్స్కి సంబంధించింది, ఆటలు ఆడిపించడం. ఇంకొక 1 hour వానితోటి స్పెండ్ చేయడము. తర్వాత వానితోటి బాగా టైం స్పెండ్ చేయడము. తర్వాత వానికి బాడీ పార్ట్స్ గురించి కూడా చెప్పాలి. సో మేము రోజు 5 గంటలు స్పెండ్ చేస్తాము, నేను మా వైఫ్. సో 108వ రోజున మేము మా గోల్ ఏంటిదంటే, మా సిస్టము మేము ఆ గోల్ని రీచ్ అవ్వడానికి క్రియేట్ చేసాము. సో వాడికి ఇప్పటివరకు నోటి నుండి వాడు ఒక్క మాట కూడా పలకలేదు. అంటే ఇది పలుకమంటే పలకలేదన్నమాట. సో అమ్మ అని కూడా రాదు వాడికి. సో 108 రోజులు అయ్యేసరికి వాడికి 5 పదాలు రావాలి, వాడు మాట్లాడగలగాలి. అది ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ స్టడీ. వానికి స్కూల్కి వెళ్తున్నాడు కానీ రాయట్లేదు, ఏబిసిడి రాయడం అలాంటి ఏమీ రాదు ఇంకా. సో 108 రోజు వరకు వాడికి 5 లెటర్స్, ABCDE వరకు. తర్వాత ఇంకా ఏదైనా సరే గుర్తించడం, 5 వస్తువుని వాడు గుర్తించాలి. 5 కమాండ్స్ వాడు ఫాలో అవ్వాలి కమ్యూనికేషన్ రిలేటెడ్. తర్వాత ఏమైనా సరే 5 గేమ్స్ వాడు ఆడాలి. మా టార్గెట్ ప్రకారం ఏంటంటే వాడికి వేవ్ బోర్డ్ చేస్తున్నాడు. తర్వాత క్రికెట్ నేర్పిస్తాము, ఫుట్బాల్ నేర్పిద్దాం అనుకుంటున్నాము, బాస్కెట్బాల్. 4 గేమ్స్ అయితే వచ్చాయి. ఇంకొక గేమ్ మేము చూస్తాం వాడు ఇంకోటి నేర్పించచ్చు అనేది. తర్వాత 5 శరీర భాగాలు చూపెట్టాలి వాడు. అంటే కన్ను, ముక్కు, నోరు, చెవి, నాలిక, ఇవి అడగగానే వాడు చూపెట్టాలన్నమాట. ఇది నార్మల్ కిడ్స్కి ఇది చాలా సింపుల్, కానీ వీళ్ళకు అంత ఈజీ కాదు. సో ఇది మా టార్గెట్ అన్నమాట.
సో రోజు 5 గంటలు వాడు చెప్పాల్సిన 5 మాటలు, 5 లెటర్స్, 5 వస్తువులు గుర్తించడము, 5 స్పోర్ట్స్ వాడడము, తర్వాత 5 ఇంద్రియాల గురించి ఐడెంటిఫై చేయడము. అలాగే మేము రోజు అప్డేట్ ఇస్తాము, ఎంతవరకు ఎలా ఉంది వాడి ప్రోగ్రెస్ అది అని. ఇంకా అందరూ అడగచ్చు, ఇలా వీడియోస్ పెట్టడం వల్ల మీ ఉద్దేశం ఏంటిదని. ఓకే, వీడియోస్ పెట్టే ఉద్దేశం ఏంటిదంటే ఆల్రెడీ వాడికి 9 ఇయర్స్లో మేము ఎప్పుడు యూట్యూబ్లో పెట్టడం అలాంటిది ఏం చేయలేదు. కానీ ఇప్పుడు మేము ఇలా యూట్యూబ్లో పెట్టడం వల్ల కొంచెం సీరియస్నెస్ పెరుగుతుంది. వానికి మేము మ్యాక్సిమం ఎఫర్ట్ పెడతాము. ఒక మనిషి యొక్క కెపాసిటీ ఎంతవరకు నేర్చుకోగలుగుతాడు, మనిషికి ఏమేమిటి సాధ్యమవుతుంది అనేది డీప్గా రీసెర్చ్ చేస్తాము. సో అన్నిటికంటే ముందు ఇన్స్పైర్ చేయడం. ఇలాంటి స్పెషల్ కిడ్స్ ఉంటే వాళ్ళతోటి ఎలా గడపాలి, ఎలా స్ట్రెస్ లేకుండా ఉండాలి. సో ఇదొక ప్రాబ్లం కంటే ముందు ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలి. సో ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఫస్ట్ డే. సో రేపటి నుండి రెగ్యులర్గా మీకు అప్డేట్స్ పెడతా ఉంటాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.